వెల్కమ్ బ్యాక్ టు ది శాస్త్ర వ్లాగ్స్. ఈరోజు మనం చికెన్ పికిల్ చేయబోతున్నాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చికెన్ పచ్చడి కోసం చికెన్ అనేది క్లీన్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాం, ఉప్పు, ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి 15 minutes వరకు. చికెన్లోకి కావాల్సిన మసాలా ఇప్పుడు మనం తయారు చేసుకుందాం. దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు, లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసేసుకున్నాం. మ్యారినేట్ చేసిన చికెన్ని తీసుకొని ఒక కడాయిలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ అంతా వాటర్ వచ్చాయి కదా, ఈ వాటర్ని డ్రై అయిపోవాలి. ఇలాగ వాటర్ అన్నీ డ్రై అయిపోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసాము. ఇప్పుడు మనము చికెన్ డీప్ ఫ్రై చేసుకోవడానికి నువ్వుల నూనె వేసుకుందాం. ఈలోపు దీన్ని పౌడర్ చేసేసుకుందాం. ఇలా పౌడర్ కావాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం. ఇలాగా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటేనే టేస్ట్ బాగా వస్తుంది పచ్చడిలోకి. ఆయిల్ వేడైంది. ఇప్పుడు మనం చికెన్ పీసెస్ వేసుకుందాం. ఇప్పుడు ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ క్రిస్పీగా కావాలి చికెన్. ఇప్పుడు ఇలా గోల్డెన్ బ్రౌన్ అయ్యాయి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకుందాం.
కారం పొడి, ఇది మా ఇంట్లో కారం పొడి, ఉప్పు, మిక్సీ పట్టుకున్నది మసాలా, మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకోవాలి. చికెన్ పీసెస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చికెన్ పీసెస్ వేసుకుందాం. స్మెల్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది కూల్ అయిన తర్వాత లెమన్ జ్యూస్ వేసేసుకుందాం. ఇప్పుడు ఈ పచ్చడి గ్లాస్ బౌల్లోకి వేసేసుకుందాం. కలర్ ఎంత బాగుంది కదా. ఇప్పుడు కూల్ అయిన తర్వాత మనము లెమన్ జ్యూస్ వేసేసుకుందాం. చల్ల అయిపోయింది. ఇప్పుడు మనము నిమ్మరసం పిండుకుందాం. దీంట్లోకి మేము కొంచెం వెల్లుల్లి కూడా వేసేసుకున్నాము. చికెన్ పిక్కల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చికెన్ పిక్కల్ తింటే బాగుంటుంది, కానీ 3 డేస్ ఆగి తిన్న తర్వాత ఇంకా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, చికెన్ పిక్కల్ అనేది అయిపోయింది. బాయ్.